హాయ్ హలో అందరికీ వణకం నమస్కారం. సో ఈరోజు నాతో రవి ఉన్నాడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సో ఏదో ఒక డిఫరెంట్గా ప్లాన్ చేసాము. నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. సో నాలాగే ఒకళ్ళేమో పవన్ కళ్యాణ్ సార్కి వీరాభిమాని, ఓకే. ఇంకొక పర్సన్ ఏమో ఆర్జీవి సార్కి వీరాభిమాని. సో ఫస్ట్ మనము మోహన్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి చేద్దాము. సో మేము కొంచెం ఈవెంట్స్ కూడా అవి ఇవి చేస్తున్నామని ఐడియా ఉంది వాడికి. ఓకే అన్న. సో వాడికి చేద్దాము. ఓకే. సో పవన్ కళ్యాణ్ సార్ వాయిస్ తో యా డెఫినెట్లీ. సరదాగా ఆడుకుందాం. యా డన్ అన్న. డన్. రైట్. will be answered shortly. హలో. హలో. అరే వినిపిస్తుందా? ఇందాక కట్ అయిందిరా బావ, చెప్పు. ఎక్కడ బావా? ఇప్పుడే ఇంటికి వచ్చిన. ఏమైంది? ఏముంటాయి, ఆఫీస్ డబ్బులకి వెళ్ళాను. ఏమన్నా నీకు? సరే అరే, నీకు ఒక చిన్న సర్ప్రైజ్. ఏం చేస్తున్నావు? ఏం లేదులే కానీ నేను ఇట్లా మంగళగిరి వచ్చిన, నేను టీం అందరం వచ్చినాము. పవన్ కళ్యాణ్ సారు అది ఒక ఈవెంట్ ఉంటే మనల్ని పిలిచినారనమాట వాళ్ళ టీము. ఓకే. సో నెక్స్ట్ వీక్ అనమాట ఈవెంట్, దాని గురించి డిస్కస్ చేద్దామంటే మేము వచ్చాము. అప్పా. చేసాం కదా మనం ఇంతకుముందు ఈవెంట్స్ అవునవును. ఎలక్షన్ టైంలో. అయితే అవును. సరే నాకేంటో చెప్పు, మరి చెప్తే నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తా. బట్ నాకేంటి చెప్తే నువ్వు మన డీల్ ఏంటో చెప్తే మాట్లాడదాం దాన్ని బట్టి. నువ్వు నిజంగానే చెప్తున్నావా లేకపోతే నువ్వు నువ్వు నా మీద ప్రాంక్ చేయదురా బాబు? రే నీ కాలు మొక్తా. అరే నువ్వు ఈ టైంలో నువ్వు జోక్ లేదురా నాయన. నువ్వు నిజంగా మాట్లాడితే అరే నేను నువ్వు ఏదంటే అది పో. నువ్వు సార్తో నీకు తెలుసు నేను ఆయనకి ఎంత పెద్ద ఫ్యాను. తెలుసు. నువ్వు ఆయనతో మాట్లాడించినావు అంటే నువ్వు దేనికంటే దానికి రెడీ. సరే సరే అయితే వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేస్తున్నాము. నేను మళ్ళీ చేస్తా నీకు. సరే సరే. అంటే నిజంగా చెప్పు, నిజంగా చెప్పు. నేను ట్రై చేస్తా అంతే. ఓకే నువ్వు నిజంగానే చెప్పు. నేను సార్ వస్తారంట చెప్పినారు, వెయిట్ చేయమన్నారు. నేను ఫోన్ చేస్తా. ఓకే డన్ డన్ డన్. సో మొత్తానికి అయితే రెడీ చేసాను, ఇంకా నీ చేతిలోనే ఉంటా. డన్ అన్న. ఎరదిద్దాం. మనోడు డై హార్డ్ ఫ్యానా? సేమ్ అలాగే. నేను కూడా వీరాభిమాని. సూపర్. ఇంక్లూడింగ్ మీ. నేను వాడు చాలా క్లవర్, చాలా స్మార్ట్. ఓకే. ఇప్పుడు నువ్వు ప్రాంక్ చేస్తున్నావు నిజం చెప్పు అన్నాడు. అవునా? సరే, ఎక్కడ దొరకకుండా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. డన్. Thank you for calling. హలో. అరే ఒక్క నిమిషం లైన్లో ఉండు. సార్ వచ్చినారు, లోపల ఉన్నారు, నేను వెళ్తున్నా, పిలిచినారు. లైన్లో ఉండు, లైన్లో ఉండు. నిజమేనా? లైన్లో ఉండు. ఇది మనం జరుగుతున్న ఈవెంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు జాగ్రత్త చూసుకోండి. అక్కడ మనం ఈవెంట్ మొత్తం పర్ఫెక్ట్గా జరగాలి. ఎక్కడ కూడా అభిమానులకి ఇబ్బంది లేకుండా చూసుకోండి, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రాముఖ్యం నాకు. ఎవరు మాత్రం రైట్ కూర్చోండి, నేను వస్తాను, మాట్లాడుతాను మిగతా వాళ్ళతో. సార్ నా పేరు రాజ్ సార్. అదే రేపు ఈవెంట్ జరుగుతుంది కదా. ఓకే ఓకే. ఆ ఈవెంట్ అంతా మనమే ఆర్గనైజ్ చేస్తాం. చాలా బాగున్నాం, అరేంజ్మెంట్ మొత్తం బాగా చెప్పారు అండ్ ప్లానింగ్ కూడా బాగా నచ్చింది మాకు వ్యక్తిగత. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో కూడా క్యాంపెయిన్ మనం చాలా ఈవెంట్స్ చేసాం సార్. చెప్పారు, మనకి చెప్పారు పిఆర్ మొత్తం మీ గురించి. నిజంగా ఈసారి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త జరిగించేటట్టు చూడండి మీరు. డెఫినెట్లీ థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పాలమ్మా. బేసిక్గా నేను మా టీం అంతా మీకు వీరాభిమానం సార్ యాక్చువల్లీ. ఓకే. సో అలాగే నా చెడ్డీ ఫ్రెండ్ సార్, నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే. వాడు కూడా చాలా ఇష్టం సార్ మీరంటే, ఇంకా ఇట్లా బట్టలు దించేసుకుంటాడు సార్ మీరు. ఓకే ఓకే. సో యాక్చువల్లీ తన ఫోన్ లైన్లో ఉన్నాడు, ఒక్కసారి హాయ్. లేదమ్మా, నేను చిన్న ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నాను. నేను తప్పకుండా మాట్లాడతాను. ఈవెంట్ రోజున వస్తారు కదా, తప్పకుండా కలిసి ప్రయత్నం అయితే చేద్దాం. డెఫినెట్. ఒక్కసారి సార్ లైన్లో ఉన్నాడు సార్, యాక్చువల్లీ హాయ్ చెప్పు. మీరు అభిమానులు ఏదైనా అడిగితే నేను కాదనలేను, ఎందుకు మోమటం నాకు. సార్ ప్లీజ్ మీరంటే నాకు అంత ఇష్టం సార్. ప్రయత్నం చేద్దాం. మోహన్ సార్ తన పేరు. మోహన్. ఓకే సార్. పేరెంట్ అన్నారు? మోహన్ సార్. హలో సార్. సార్ చెప్పమ్మా మోహన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్. సార్ అసలు నేను నమ్మలేకపోతున్నాను సార్. నిజంగా మీ అభిమానం మీతో మాట్లాడుతున్నానంటే సార్, నేను ఎన్ని రోజుల నుంచి సార్ మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి, మీ గొంతు ఫోన్ లో వింటుంటే నాకు అసలు కాల్ ఆగట్లేదు సార్ నిజంగా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సార్ నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను సార్. యాక్చువల్ నాది కర్నూలు సార్ నాది. ఓకే సార్. అసలు కర్నూలు నుంచి సార్ అసలు మన జనసేనకి హోర్డింగ్స్ కానీ ఇంకా అవన్నీ చెప్పొచ్చు సార్. ఇంకా నేను ఏం చెప్పలేను సార్. మీలాంటి వాళ్ళ కృషి, మీలాంటి సైనికుల వల్ల ఈరోజు ఇంత పార్టీ అనేది ఎంతో గొప్పగా అభివృద్ధి చెందింది. ఎక్కడుంటారు మీరు? సార్ ఇప్పుడు హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను సార్. ఓకే. ఏం చేస్తుంటారు సార్? నేను జాబే సార్. జాగ్రత్త, మీరు తల్లిదండ్రులు బాగా చూసుకోండి.
మీలాంటి సార్, అది అభిమానులు అసలు మీకోసం ఒక్క చిన్న సార్ మీరు చెప్పిన అదొకటి సార్, అదొక్కటి చెప్తాను సార్. నిజంగా అది నిజంగా నాకు చాలా అది గుండెలో ఉండిపోయింది సార్. అది ఇల్లేమో దూరం అసలే చీకటి అంటే మీరు దారంతా గతుకులు. డైలాగ్ చెప్తా అంటున్నారు. సార్ లేదమ్మా, ఇప్పుడు ఇది డైలాగ్ చెప్పే సమయం కాదు ఇది. నేను తప్పకుండా మీరు కలిసినప్పుడు తప్పకుండా అన్ని మాట్లాడుకుందాం. సార్ తల్లిదండ్రులు వస్తాను సార్. అది ఈవెంట్ రోజు ఖచ్చితంగా వస్తాను సార్. తప్పకుండా మీరు సరే. మంగళగిరిలో కానీ హైదరాబాద్ లో కానీ తప్పకుండా కలుద్దాం. అభిమానులు Correct, ముఖ్యంగా sir. తల్లిదండ్రులు బాగా చూసుకోండి. నేను Okay, ఇంపార్టెంట్ sir. మీటింగ్ లో ఉన్నాను. నాకు Okay. రాజు Okay, sir. చెప్పడం Thank వల్ల నేను మీతో ఉంటానమ్మా. సార్. రైట్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరు Hello? ఇప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నప్పుడు ఎవరు ఈయనకి ఫోన్ ఇలా చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? సెక్యూరిటీ ఏం చేస్తున్నా కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఈవెంట్ పర్పస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నప్పుడు అభిమానుల్ని నేను కాదంటలేదు, కానీ సమయం ఇది కాదు. ఇది సమయం చూసుకోవాలి. సారీ సార్, యాక్చువల్ కొంచెం అంటే నేను మీటింగ్ లో ఉన్నాను కదా. ఫ్యాన్స్ అని సార్. నేను అభిమానులు ఎప్పుడు కాదు, కానీ సమయం సందర్భం అనేది ఉంటుంది. అది చూసుకొని మీరు చేయాలి తప్ప మీరు ఇబ్బంది పెట్టకూడదు. మీరు సారీ సార్, మీరు అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్. మీ ప్రేమని అభిమానం నేను అర్థం చేసుకుంటాను, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది సారీ సార్. చూసుకోవాలి కదా సెక్యూరిటీ. థ్యాంక్ యూ సార్. హలో. అరే బావా, అరే చెప్పు. ఏం మాట్లాడినారా సార్? సీరియస్ అయినారు? ఏమైంది? ఎందుకు సడన్ గా ఫోన్ ఇచ్చాను, సీరియస్ అయ్యారు. అయ్యా బా, నిజమే కదా నువ్వు మాట్లాడిచ్చి. నాకు అసలు ఇప్పటికీ నాకు అసలు ఇది కలనా నిజమా అర్థం అవ్వట్లేదు నాకు నిజంగా. అంత మంచిగానే అయింది కానీ లాస్ట్ లో సీరియస్ కొంచెం చిరాకు పడ్డారా. ఆ చిన్న డైలాగ్ షార్ట్ ఉంది కదా, అది చెప్పనీకపోయా. అరే ఫాల్తుగా, అరే ఆయన మాట్లాడుతుంటే డైలాగ్ చెప్తారా పిచ్చినా కొడక. అది నాకు అది గుర్తు, ఇంకేం చెప్పాలి అర్థం కాలే. అదేదో అయ్యో. ఉంటుంది కదా సామెత, ఆ సామెత ఏంటిది? అదే రా, కుక్కని తీసుకెళ్ళి కుర్చీ మీద కూర్చొని పెడితే అది పాస్ పోసింది అనేది ఉంటది కదా. నీ అయ్యా, అరే ఆయన మాట్లాడడం ఎక్కువ డైలాగ్ అని చెప్తే అరే నువ్వు ఇంత సడన్ గా ఫోన్ చేసి ఇక నాకేం చెప్పాలా? కలుద్దామన్నాడు, ఇంకేం కావాలి నాకు? ఇంతకన్నా ఏం కావాలి చెప్పు. నేను ఉన్నానే పక్కకి, విన్నాను మొత్తము. నువ్వేం మాట్లాడినావు నాకు తెలియదు, అదే కొంచెం టెన్షన్ అయింది. ఏం మాటలే, నేనేమనలే. సరే నేను వస్తున్నా, వచ్చాక ఫోన్ చేస్తా. సరే బా, అది సెటప్ డీల్ రెడీ చేసి పెట్టు. నీకేం కావాలంటే అది చెప్పినా కదా. సరే ఓకే, వచ్చాక చేస్తా. డన్ బాయ్ బాయ్. బాయ్. నమ్మేసి నన్ను పర్ఫెక్ట్గా. కాకపోతే వీడియో చూసాక అది మనోడు డైలాగ్ చెప్తున్నాడు అనేసరికల్లా నేను డైవర్ట్ చేసా. యాక్చువల్లీ డైలాగ్ చెప్పడం నిజంగా సార్ కదా, ఆయన మాట్లాడడానికే టైం ఉండదు. అభిమానం అట్లా ఉంటుంది, ఏం చేయలేము అది. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ చాలా బాగా చేస్తున్నావు అన్న. థ్యాంక్ యూ అన్న. అంత మీ అభిమానం. ఇంకొకటి ఉన్నాడు అన్న, అది నెక్స్ట్ వీడియోలో చేస్తాము, Yeah, done, వేరే డిఫరెంట్ ఓకే వాయిస్తో. డన్ అన్న.